తమిళనాట మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. మరో సినీ హీరో రాజకీయ పార్టీని పెడుతున్నారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు తమిళ స్టార్ హీరో విజయ్. పార్టీ పేరును కూడా ప్రకటించాడు. తమిళ దళపతి తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని ప్రకటించాడు. అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు స్టార్ హీరో. పార్టీ అజెండా త్వరలోనే ప్రకటిస్తానని విజయ్ చెబుతున్నాడు. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని విజయ్ అంటున్నాడు. అవినీతి నిర్మూలన కోసమే నా ప్రయత్నం అంటూ విజయ్ కొత్త పార్టీ ఏర్పాటు సందర్భంగా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. 2026 అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్ అని విజయ్ అంటున్నాడు. 2026 తమిళనాడు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కాబోతున్నాడు. విజయ్ తన టీంను కూడా సిద్ధం చేయబోతున్నాడు, కేడర్ని సిద్ధం చేయబోతున్నాడు. సినిమాలకు కొంతకాలం పాటు దూరంగా ఉండాలి అనే యోచనలో విజయ్ ఉన్నాడు. తమిళనాట హాట్ టాపిక్గా మారింది విజయ్ కొత్త పార్టీ ఏర్పాటు. సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టకపోవడంతో విజయ్ రంగంలోకి దిగారు. రాష్ట్రంలో అవినీతి కుంభకోణాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న విజయ్ చాలా రోజులుగా పార్టీ పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలకు అవసరమైన వైద్యం, విద్య అందించాలి అనే ఉద్దేశంతో అవినీతి, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్నాను అని విజయ్ చెప్తున్నాడు. గత కొన్నాళ్ళుగా రాష్ట్రం నలుమూలల నుంచి తనకు దగ్గరి వారైన అభిమానులతో రహస్యంగా సమావేశాల్ని నిర్వహిస్తున్నాడు. విజయ్ కొత్త పార్టీ ప్రకటనతో విజయ్ అభిమానుల్లో ఒక్కసారిగా సంతోషం నెలకొంది. సో అజెండాను త్వరలోనే ప్రకటిస్తాను అని విజయ్ చెప్తున్నాడు. 2026 ఎన్నికలే లక్ష్యంగా విజయ్ ముందుకు దూసుకువెళ్ళబోతున్నాడు. విజయ్ కొత్త పార్టీ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, విజయ్ కొత్త పార్టీ ప్రకటన తర్వాత అభిమానుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఎందుకంటే గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పార్టీ పెట్టే సమయంలో పెద్ద ఎత్తున అభిమానులంతా ఆనందపడ్డారు. ఆ తర్వాత వాళ్ళందరినీ రజనీకాంత్ నిరుత్సాహపరిచాడు. కానీ ఇప్పుడు విజయ్ మళ్ళీ కొత్త పార్టీ పెడుతూ ఉండటంతో తమిళనాట కొన్ని ఆసక్తికరమైన రాజకీయ చర్చ నడుస్తుంది. సో ఎలా ఉండబోతుంది? ఎలా ఉండే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ నడుస్తుంది? కొద్దిసేపటి క్రితమే తమిళ స్టార్ ఇళయ దళపతి అని బిరుదు ఉన్నటువంటి విజయ్ కొద్దిసేపటి క్రితమే తన పొలిటికల్ పార్టీ నేమ్ ను ఇటు తన సోషల్ మీడియాతో పాటు అదేవిధంగా ఫ్యాన్స్ కి ఉపయోగించేటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ లో కూడా అధికారికంగా ప్రకటన చేసినటువంటి పరిస్థితి. తమిళగ వెట్రి కళగం అనే పార్టీ పేరు ప్రకటించారు విజయ్. అయితే మీరు అన్నట్టుగా కొంతకాలం క్రితమే సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అని చర్చ జరిగినటువంటి నేపథ్యంలోనే ఆయన తన ఒపీనియన్ మార్చుకొని తిరిగి తన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే దాన్ని చూసినటువంటి క్లీన్ గా అబ్జర్వ్ చేసినటువంటి విజయ్ ఖచ్చితంగా తమిళనాడులో ఏదైతే ఇప్పటికే అవినీతి, పేదరికము, అదేవిధంగా సంక్షేమం సరిగ్గా అందడం లేదు అనేటువంటి మాటల్ని క్రమేపీ మాట్లాడుతూ రావడం జరిగింది. ఎక్కడికక్కడ పనియూర్లో, చెన్నైలో పనియూర్లో ఉండేటువంటి తన కార్యాలయంలో ఫ్యాన్స్ తో నిత్యము కూడా అంటే వీక్లీ వన్స్ చిట్ చాట్ లో నిర్వహించేటువంటి విజయ్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని గడిచిన నెల రోజులుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అనూహ్యంగా ఇవాళ ఆ పార్టీ పేరు ప్రకటించినటువంటి విజయ్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ తో పాటు తమిళనాడులో ఉండేటువంటి మరికొంతమంది ఏ పార్టీలకి చెందినటువంటి వారు అయితే మాత్రం సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. అయితే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడానికంటే మునుపు నుంచే దాదాపు 1-2 సంవత్సరాల కాలం ముందు నుంచే కూడా ఆయన వన్ డే మీల్ విత్ దళపతి విజయ్ సర్వీస్ అని, అదేవిధంగా రక్తదానం కావచ్చు, లేదా పిల్లలకి సాయంత్రం పూట తరగతులు చెప్పేటువంటి వెసులుబాట్లు తీసుకురావడం కావచ్చు, ఎవరైనా ఆపదలు ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేసేవాళ్ళు. NGOs కి వెళ్ళి అక్కడ కావాల్సినటువంటి సర్వీస్ ను కూడా నిర్వహించేటువంటి వీడియోలు కూడా చాలా వరకు వైరల్ అయ్యాయి. అయితే విజయ్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తున్నాడా అని చెప్పి రాజకీయ ఇతర సంబంధించినటువంటి పార్టీ నేతలందరూ కూడా కొద్దిగా ఆందోళన చెందినప్పటికీ ఖచ్చితంగా ఎస్ అనే అవుననే సమాధానంతో ఇవాళ పార్టీ పేరును ప్రకటించినటువంటి విజయ్ మరికొద్ది రోజుల్లోనే పార్టీకి సంబంధించినటువంటి జెండాను కూడా ప్రకటించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఫ్యాన్స్ కి సంబంధించినటువంటి గ్రూప్స్ లో అధికారికంగా విజయ్ విడుదల చేసినటువంటి 2 పేజీల లెటర్ ఏదైతే తమిళగా వెట్రి కళగం అనేటువంటి పార్టీ రాజకీయ అరంగేట్రం నేపథ్యంలో తన పూర్తిగా సినిమాలకు దూరంగానే ఉంటాడా, లేకపోతే సినిమాలు రాజకీయాలు రెండిట్లోనూ కూడా ఉంటాడా? ఎస్, లేదు, ఖచ్చితంగా ఆయన ఆ లెటర్ లో మనం ప్రస్తావించినటువంటి తీరును చూస్తే 2026 సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు జరగాల్సినటువంటి పరిస్థితి. మరి కొద్ది రోజుల్లో అక్కడ పార్లమెంటు ఎలక్షన్లు ఉన్నప్పటికీ కూడా పార్లమెంటు ఎలక్షన్ లో ఖచ్చితంగా తాను పోటీలో ఉండబోను, అదేవిధంగా మరే ఇతర పార్టీలకి కూడా తాను సపోర్ట్ చేసేది లేదని కరాఖండిగా చెప్పడంతో పాటు 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముందస్తు సిద్ధం అవడానికి 2 ఏళ్ల ముందు నుంచి ప్రయత్నాలను చేస్తున్నట్లు
పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత కార్యక్రమాలకు సంబంధించి అక్కడ ఉండేటువంటి కార్యవర్గ సభ్యుల సమావేశం కూడా పనియూరులో జరిగినట్టు కూడా మనకు రహస్య సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అక్కడ ఉండేటువంటి కార్యవర్గంతో అయితే మాత్రం విజయ్ ఒకటే చెప్పాడు, కొద్ది రోజుల పాటు అంటే దాదాపు రాజకీయ పార్టీ పూర్తి స్థాయిలో 1 కోటి మంది సభ్యుల్ని ఇందులోకి సభ్యులుగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా తీసుకొని వచ్చేంత వరకు కూడా పార్టీ బలోపేతం విజయ్ రాజకీయాలపై కొంతకాలం నుంచి ఆసక్తిని చూపిస్తూ ఉన్నాడు. ఆ రకంగా రాజకీయాల్లోకి రావటానికి తన సన్నిహితులతో చాలా రోజుల నుంచి ఆయన సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాడు. కానీ తమిళనాడు మాత్రం ఇటీవల కాలంలో ఎవరైతే సినిమాల నుంచి సినిమా నేపథ్యం నుంచి కొత్త రాజకీయ పార్టీలు పెట్టారో డిఎంకే ఏడిఎంకే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పెద్దగా సక్సెస్ సాధించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ విజయ్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్న నేపథ్యంలో ఎటువంటి చర్చ వినిపిస్తోంది? ఎస్, మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే సుదీర్ఘకాలం కొద్ది కాలం పాటు ఇటు ప్రతిపక్ష నేతగా ఉన్నట్టు మొన్నే కాలం చేసినటువంటి విజయకాంత్ కూడా ఇటు సినిమాల్లో నుంచి కూడా ఇటు రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి వ్యక్తి. ఆయనకు తమిళనాడు ప్రజలు ప్రతిపక్ష హోదాను కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఏడీఎంకేకి వ్యతిరేకంగా కావచ్చు లేదా అక్కడ ఉండేటువంటి తమ పార్టీ కార్యకర్తలకు తోడుగా నిలుస్తూ దాదాపు 30 మందికి పైగా ఎమ్మెల్యేలతో ఆయన అసెంబ్లీలో దద్దరిల్లినటువంటి పరిస్థితులు అనేకం చూసాం. అయితే ఆయన సీఎం కాలేకపోయాడు తప్ప సీఎం కాలేకపోయాడు. అయితే ప్రస్తుతం ఉండేటువంటి అంటే విజయ్ దళపతికి పూర్తి స్థాయిలో ఏదైతే తమిళనాడు వ్యాప్తంగా కూడా 234 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 234 నియోజకవర్గాల యావత్తు కూడా దళపతికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ డిమాండ్ మేరకే కాకుండా పూర్తి స్థాయిలో తమిళనాడులో పెరుగుతున్నటువంటి పేదరికం కావచ్చు, సంక్షేమం పూర్తిగా అందట్లేదు, అవినీతి కుంభకోణాలు బాగా పెరిగిపోయారని ఆగ్రహావేశంతో ఎల్లప్పుడూ అప్పుడప్పుడు మాట్లాడేటువంటి విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి ఫ్యాన్స్ సపోర్ట్స్ తో పాటు కొన్ని రాజకీయ సంఘాలు ఏదైతే అఖిల పక్షాలు కూడా తమకి తోడు నిలుస్తాయని చెప్పి విజయ్ భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే సూపర్ స్టార్ రజనీకాంత్ కనుక రాజకీయ రంగ ప్రవేశం చేసుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తి లేకపోతే రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్నప్పుడు 2026 అసెంబ్లీ ఎన్నికలనే ఎందుకు టార్గెట్ గా పెట్టుకున్నాడు? త్వరలో ఉండే లోక్సభ ఎన్నికలకు ఎందుకు వెళ్ళాలని అనుకోవట్లేదు? ఆల్రెడీ రాజకీయాలకు రావాలనుకున్నాడు, పార్టీ పేరుని అనౌన్స్ చేశాడు, జెండా అని త్వరలో చెప్తానంటున్నాడు. కానీ ఒక శాంపుల్ గా ఒక టెస్ట్ గా ఉంటుంది అతనికి ఏ విధంగా రాజకీయాల్లో ప్రజల నుంచి అభిమానం ఏ విధంగా ఉంటుంది, అభిమానులు ఓట్లు ఎంతవరకు వేస్తారు అని టెస్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకు పూర్తిగా లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆ ట్రయల్ వేసేటువంటి పరిస్థితి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే కాలం చాలా తక్కువగా ఉంది. కేవలం మరికొద్ది నెల రోజుల లోపలే కూడా పార్లమెంట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా టెక్నికల్ గా విజయ్ పార్టీ పేరు మాత్రమే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కావచ్చు లేదా పార్టీకి సంబంధించినటువంటి గుర్తు కేటాయింపులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి రావాల్సినటువంటి పేపర్స్ కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. దీనికి కొద్దిగా సమయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికిప్పుడే పేరు ప్రకటించడం, అజెండా ఇంకా ఏది నిర్ణయం తీసుకోకపోవడం, కొద్ది రోజుల్లో ప్రకటిస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడే క్యాండిడేట్లను వెతుక్కోవడం కావచ్చు, అంతర్గతంగా లోపల ఏదైతే పోల్ మేనేజ్మెంట్ చేయడానికి కావచ్చు లేదా అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు ఇప్పటికే పార్టీకి సంబంధించి కేవలం పేరు మాత్రమే ప్రకటన అయింది. ఇంకా పార్టీలు ఎవరు సభ్యులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు లేనటువంటి పరిస్థితి. హడావిడిగా తీసుకున్నటువంటి నిర్ణయంతో ఖచ్చితంగా పరువు పోయేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా విజయ్ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే 2026 తమిళనాడుకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు అంటే తమిళనాడుకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నికలకు మాత్రమే తాను టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా పార్లమెంట్ ఎలక్షన్ పైన ఏమాత్రం దృష్టి సాధించడం లేదు. ఇతర రాజకీయ పార్టీలకు సైతం కూడా తాను మద్దతు ఇవ్వట్లేదని చెప్పి కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్ రైట్. లోకేష్, తమిళనాడు మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు తమిళ స్టార్ హీరో విజయ్. పార్టీ పేరును కూడా ప్రకటించాడు. తమిళ దళపతి తమిళగా విక్టరీ కళగం పేరుతో పార్టీని ప్రకటించాడు. అధికారికంగా సోషల్ మీడియాలో ఈ పేరును రాజకీయాలకు సంబంధించిన విషయాలను స్టార్ హీరో పంచుకున్నాడు. పార్టీ జెండా త్వరలో ప్రకటిస్తానంటున్నాడు విజయ్. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని, అవినీతి నిర్మూలన కోసమే నా ప్రయత్నం అని విజయ్ అంటున్నాడు. 2026 అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్ అని విజయ్ అంటున్నాడు. 2026 తమిళనాడు ఎన్నికలకు పూర్తి స్థాయిలో పోటీ చేయబోతున్నాడు. సినిమాలకు కొంతకాలం పాటు దూరంగా ఉండాలి అనే ఆలోచనలో విజయ్ ఉన్నాడు. తమిళనాట విజయ్ కొత్త పార్టీ హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టకపోవడంతో విజయ్ రంగంలోకి దిగాడు. రాష్ట్రంలో అవినీతి కుంభకోణాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు విజయ్. చాలా రోజులుగా పార్టీ పెట్టాలి అనే యోచనలో ఉన్నాడు. ప్రజలకు అవసరమైన వైద్యం, విద్య అందించడంతో పాటు అవినీతి, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. గత కొన్నాళ్ళుగా రాష్ట్రం నలుమూలల నుంచి
తనకు దగ్గరైన వారితోనూ అభిమానులతోనూ రహస్యంగా సమావేశాలు జరుపుతున్నాడు. కొద్ది రోజుల క్రితం ఓ స్నేహితుడి ఇంట్లో 150 మంది అభిమానులతో సమావేశమై పార్టీ పేరుపై సుదీర్ఘంగా చర్చించాడంట. అభిమానులు చాలా పేర్లు సూచించినట్టుగా తెలుస్తోంది. కానీ తమిళనాడులో పార్టీ పెట్టినప్పుడు పేర్లోనే తమిళం ఉండాలి, ప్రజలు ఉండాలి అనే విజయ్ సూచించినట్టుగా తెలుస్తోంది. చివరకు తమిళగ వెట్రి కలగం అని పార్టీ పేరును ప్రకటించాడు. తమిళగం అంటే తమిళనాడు, మున్నేట్రం అంటే అభివృద్ధి, కలగం అంటే పార్టీ అనే పదాల కలయికతో పార్టీ పేరును తన అనుచరులతో తన పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేయించాడు. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికలకు మెరుపులా పోటీ చేసి ఏకంగా ముఖ్యమంత్రి కావాలి అని కసిగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే దానిపై ఇంకా లెక్కలు వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.